సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. వెల్కమ్ టు ఐడ్రీమ్ న్యూస్. దిస్ ఇస్ పవన్. గతంలో ఈ బతుకమ్మ కుంట అసలు చుట్టూ ముళ్ళ కంపలు, పిచ్చి పిచ్చి చెట్లు ఉండి అసలు కనీసం ఈ రోడ్డు మీద బయట నుంచి పోవడానికి కూడా జనాలు భయపడేవాళ్ళు. ఎందుకంటే ఇక్కడికి అందరూ తాగుబోతులు, డ్రగ్స్ ఇట్లాంటివి చేతబడి కార్యక్రమాలు అని చెప్పేసి ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది. అసలు ఇటువైపు రావాలంటేనే మాకు భయంగా ఉండేది అని చెప్పేసి చుట్టుపక్కల వాళ్ళు చెప్పారు. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే చూడండి ఎంత బాగా డెవలప్ చేసినారో ఈ చెరువు మొత్తాన్ని, బతుకమ్మ కుంటని. అంటే గతంలో ఎప్పుడో ఒకప్పటి కాలంలో ఇది మొత్తం మంచి చెరువులా ఉండేదంట. ఆ టైంలోనే చాలా మంది ఇక్కడ బట్టలు తుక్కోవడం కానీ ఈ వాటర్ కూడా యూజ్ చేసుకునే వాళ్ళంట. కానీ రాను రాను ఈ జనాభా పెరగడంతో ఈ మొత్తం ల్యాండ్స్ అన్ని కబ్జా కావడంతో, అంటే ఇల్లులు మొత్తం కట్టుకోవడం, దాదాపు ఒక 18 ఎకరాలు ఉన్న చెరువు ఇప్పుడు 5 ఎకరాలు మాత్రమే అయ్యింది. సో అయితే ఇది మొత్తం ఊడిపోయిన తర్వాత ఏ గవర్నమెంట్ వచ్చి పట్టించుకునేది లేదు. హైడ్రా వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఈ హైడ్రా బఫర్ జోన్లో ఉన్న ఏరియాస్ని క్లియర్ చేసుకొని మళ్ళీ నీటిని, అదే పాడుబడిన చెరువుల్ని, వీటన్నిటిని బాగు చేయడం స్టార్ట్ చేసిందో, సో అప్పుడు ఇదైతే బయటపడింది. ఇది మొత్తం నేలే, కానీ ఒక్కసారి ఆ క్రేన్ వచ్చి ఆ జేసీబీతో తవ్విన వెంటనే నీళ్లు పడడం స్టార్ట్ అయింది. సో వెంటనే అది ఒక వార్తలో ట్రెండ్ అయిపోయింది. అంటే బతుకమ్మ కుంట మళ్ళీ వచ్చింది, బతుకమ్మ కుంట ఎక్కడా పోలేదు, గంగాజలం అలానే ఉంది అని చెప్పేసి చాలా మంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ. సో ఆ స్పాన్ ఒక 3 months స్పాన్లో ఇది మొత్తం క్లియర్ చేసి హైడ్రా రంగనాథ్ గారు ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్గా తీసుకొని ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏమేం కావాలి, ఇక్కడ డ్రైనేజ్ వాటర్ ఎలా తీసుకెళ్ళాలి అని చెప్పేసి మొత్తం ఆయన మాట్లాడడం జరిగింది. వాళ్ళకి ఇబ్బంది లేకుండా మొత్తాన్ని క్లియర్ చేయడం జరిగింది. సో ఇది అసలు బతుకమ్మ కుంట ఒకప్పుడు ఎలా ఉండేది, అసలు అంతకు ముందు స్టార్టింగ్లో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది అని చూసుకున్నట్లయితే గతంలో చాలా బాగుంది. మళ్ళీ కబ్జాలు చేసి ఎడ్ల సుధాకర్ అనే వ్యక్తి ఈ ల్యాండ్ నాది అని చెప్పేసి కోర్టులో కేసు కూడా వేయడం జరిగింది. సో ఆ తర్వాత మళ్ళీ గవర్నమెంట్ దానిపైన గెలిచి ఇక్కడ హనుమంతరావు గారు, లోకల్ లీడర్ హనుమంతరావు గారు, అలాగే రంగనాథ్ గారు, రేవంత్ రెడ్డి గారు, వీళ్ళందరూ ఒక మంచి దృక్పథంతో దీన్ని అయితే డెవలప్ చేయడం జరిగింది. ఒక మంచి పార్క్గా దీన్ని అయితే తీర్చిదిద్దుతున్నారు. చూస్తున్నారు కదా, ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. చుట్టూ నీళ్ళు అయితే అసలు ఇక్కడ నుంచి తీసుకొచ్చిన నీళ్ళు కావు ఇవి. అంటే తవ్వగానే ఆల్రెడీ భూమిలోంచి బయటకు వచ్చిన నీళ్ళు ఇవన్నీ. అక్కడ లేఅవుట్ చూపించండి, ఒకసారి లేఅవుట్ చూపించు. సో ఇది మొత్తం క్లియర్గా, అంటే మీరు నమ్మరు, దాదాపు 3 నెలలు మాత్రమే అయింది. 3 నెలల్లో ఇంత మంచిగా చేయడం అనేది గవర్నమెంట్ చాలా ఎంత సిన్సియర్గా వర్క్ చేస్తున్నారో మీకు ఇప్పుడు క్లియర్గా అర్థమయ్యే ఉంటుంది. సో బ్యాక్ సైడ్ మీరు చూసినట్లయితే అక్కడ కూడా ఎండు వాల్ అయితే కట్టడం జరుగుతుంది. చూడండి ఒకసారి, అక్కడ మొత్తం అది కట్టడానికి కూడా ఇక్కడ నీళ్ళే యూజ్ చేయడం జరుగుతుంది. సో మీరు అర్థం చేసుకోండి, దాదాపు 8 అడుగుల లోతు అయితే ఇక్కడ ఉంది. మొత్తం జేసీబీ తవ్వినప్పుడైతే 8 అడుగుల లోతు అయితే ఇక్కడ తీయడం జరిగింది. అంటే ఎంత మంచి విషయం అండి. ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు అయితే చాలా మంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు ఎట్లా ఉండేది, ఎంత గలీజ్గా చేసినారో, కానీ రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా పూనుకొని హైడ్రా వచ్చిన తర్వాత ఈ బతుకమ్మ కుంటకి పునర్వైభవం వచ్చిందని చెప్తున్నారు. ఒకప్పుడు బతుకమ్మలు చేసుకోవాలంటే ఎక్కడికో వెళ్ళేది, ఎక్కడ చిన్న చిన్న టబ్బుల్లో చేసుకునే వాళ్ళంట. ఇప్పుడు బతుకమ్మ అంటే బతుకమ్మ కుంట అని దీనికి పేరు వచ్చిందంటే ఎంత గ్రాండ్గా ఇక్కడ చేసేవాళ్ళో మీరు అర్థం చేసుకోండి. మళ్ళీ పునర్వైభవం వచ్చింది, బతుకమ్మ మళ్ళీ మేము ఇక్కడ గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాం అని చెప్పేసి చుట్టుపక్కల వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ లేఅవుట్ కూడా చాలా బాగా చేస్తున్నారండి. అంటే ఎంత మంచి ప్రాజెక్టు హైడ్రా చేయడం అనేది వీళ్ళు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నీళ్లు దాదాపు 8 అడుగుల లోతు నీళ్లు ఇందులో ఉన్నాయి. అంటే ఇంకా తవ్వలేదు, తవ్వితే ఇంకా వస్తూనే ఉంటాయి నీళ్లు. వీళ్ళైతే ఒక మంచి పార్క్గా దీన్ని తీర్చిదిద్దడము, ఇక్కడ ఉన్న సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో ముసలి వాళ్ళు, వీళ్ళందరూ వచ్చి ఇక్కడ మంచిగా సేద తీరవచ్చు. ఒక ప్రకృతి అంటే చాలా బాగుంటుంది నేచర్. ఇక్కడ చిన్నపిల్లలకి ఒక మంచి స్పాట్ అన్నీ ఇక్కడ అరేంజ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇది రేవంత్ రెడ్డి గారు ఒక హైడ్రా ఇంత మంచి పని చేసింది కాబట్టి చుట్టుపక్కల వాళ్ళు కూడా చాలా మంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంటే హైడ్రా మీద
కొంచెం నెగిటివిటీ ఉన్నమాట నిజమే, ఎందుకంటే అది ఇల్లు తీసేసింది కాబట్టి కొంచెం నెగిటివిటీ ఉంది. కానీ ఒక ప్రాపర్ వాళ్ళకి కూడా నోటిఫికేషన్లు ఇచ్చి చూస్తున్నారు కదా, ఇదైతే చెరువు పక్కన వాకింగ్ కి ఏర్పాటు చేసిన దారి అన్నమాట. సో మంచిగా కంప్లీట్ అయితే ఇక్కడ మొత్తము అది సిమెంట్ టైల్స్ వస్తాయి. సో ప్రాపర్ గా ఉంటుంది. ఇక్కడ ఎవరైనా వాక్ చేయొచ్చు. ఇక్కడ మధ్యలో ఉన్న నేచర్ అనేది ఇక్కడ చేస్తారు. ఇగో చెరువు పక్కన ఇది కూడా కట్టారు కదా, వాన వచ్చినప్పుడు ఎప్పుడైనా ఎలాంటి వర్షపు నీళ్ళు వచ్చినా కానీ పోవడానికి క్లియర్ గా దారి ఇది. ఖచ్చితంగా ఇక్కడ ప్రతి లేఅవుట్ కి కనీసం దాదాపు ఒక 20-30 అయితే ఏర్పాటు చేశారు. ఇవన్నిటిని పక్కన వాటర్ వచ్చినప్పుడు పోయేదానికి ఏర్పాటు చేసింది. సో ఇక్కడ వర్క్స్ కూడా క్లియర్ గా జరుగుతున్నాయి. ఒకసారి మీరు అటు చూపించండి, జేసీబీ చూపించండి. సో ఇవన్నీ వర్క్స్ జరుగుతున్నాయి ఇక్కడ రెగ్యులర్ గా, వర్కులు మొత్తం జరుగుతూనే ఉన్నాయి. సో హైడ్రా అనేది తొందరగా కంప్లీట్ అయిపోతుంది. ఆ దృష్టి కేంద్రీకరించి వర్క్ తొందరగా చేయాలని చెప్పేసి గవర్నమెంట్ కూడా చాలా స్ట్రిక్ట్ గా రూల్స్ ఇవ్వడము, వాళ్ళు క్లియర్ గా చేయడం అనేది జరుగుతుంది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు